వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సూపర్ 6 హామీలు, విజయవాడ వరదలు, నిండా మునిగిన అమరావతి, హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు, గుడ్లవల్లేరు, అప్పుల మీద అప్పులు, అమ్మకానికి విశాఖ ఉక్కు. ఈ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజలను స్మార్ట్గా డైవర్ట్ చేయడానికి ఒక జత్వాని, కొట్టుకొచ్చిన బోట్లపై కట్టుకథలు, ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో జంతువుల ఫ్యాట్ కలిసిన నెయ్యి వాడారని అబద్ధాలు. డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబును కొట్టేవాడే లేడు. కానీ ఇప్పుడు అతను ఏకంగా ఆ దేవదేవుడి సన్నిధిలోనే రాజకీయం చేయటం మొదలుపెట్టాడు. అందంగా ఒక కథ అల్లి ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ బయటకు వదిలి కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. అసలు పవిత్రమైన లడ్డూపై ఇలా విషం కక్కడమేంటి? 75 ఏళ్ల వయసులో కొండంత అబద్ధాలతో ఈ దిక్కుమాలిన రాజకీయాలేంటి? చేసిన పాపానికి చంద్రబాబుకు శిక్ష విధించేది కోర్టా, దేవదేవుడా? పవిత్ర గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన పుణ్యకార్యాలకు, పూజా కార్యక్రమాలకు చెప్పులేసుకుని హాజరయ్యే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని ఒక్క కలంపోటుతో కూలగొట్టిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తిరుమల వెంకటేశ్వర స్వామి పరిధి 7 కొండలు కాదు 3 కొండలేనని కోర్టులో కేసు వేయించిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫక్తు రాజకీయాలు చేసే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తన రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకునే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అలాంటి వ్యక్తి తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూపై విషం కక్కాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. నిజంగానే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపితే మైకు ముందు మాట్లాడకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరిపై కేసు పెట్టాలి. అలా చేయకుండా తన 100 రోజుల పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డూపై విషం కక్కితే ప్రజలు నమ్ముతారు. వీళ్ళకేమీ తెలియదనుకుంటున్నారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటి అంటే, ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళకి గరుడ పురాణం ప్రకారం చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మొత్తం 14 లక్షల నరకాలలో అతి భయంకరమైన 16 నరకాలు ఉంటాయి. అబద్ధాలు చెప్పేవారికి అవిసి నరకం ఉంటుందని ఆయనకు తెలుసో తెలియదో చెప్పాల్సిన బాధ్యత మీది నాది కాదు, ఆ వెంకటేశ్వర స్వామిదే. ఒక్కటి మాత్రం నిజం, తిరుమల విషయంలో, దాని పవిత్రత విషయంలో, స్వామివారి ప్రసాదాల విషయంలో ఎవరైనా సరే, అది చంద్రబాబైనా మరొకరైనా అబద్ధాలు చెబితే ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. దేవదేవుడితో చంద్రబాబు రాజకీయం మొదలుపెట్టిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వెంకన్న సాక్షిగా చంద్రబాబు దొంగ నాటకం బయటపడిందా? క్వశ్చన్ నెంబర్ 2, ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టులతో అడ్డంగా దొరికిపోయారా? క్వశ్చన్ నెంబర్ 3, రాజకీయ లబ్ధి కోసం భగవంతుడితో ఈ ఆటలేంటి? క్వశ్చన్ నెంబర్ 4, సోషల్ మీడియాలో ఐటీడీపీ ఫేక్ ప్రచారం మొదలుపెట్టిందా? క్వశ్చన్ నెంబర్ 5, బాబు చేసిన పాపానికి శిక్ష విధించేది కోర్టా, దేవదేవుడా? తిరుమలలో చంద్రబాబు రాజకీయానికి తెరలేపిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. చంద్రబాబు చెబుతున్నట్టు తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడారని మీరు నమ్ముతున్నారా? అలా నమ్మేవారిలో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేది వినండి. ఆ తరువాత ఏది నిజమో ఏది అబద్ధమో మీకే అర్థమవుతుంది. ఏఆర్ డైరీ తమిళనాడుకు చెందిన కంపెనీ. ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలోనే జంతువుల కొవ్వు కలిపారని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఈవో శ్యామలరావు కూడా అదే విషయం చెప్పారు. నిజానికి జూలై 17న ఈ కంపెనీ పంపిన నెయ్యి శాంపుల్స్ను తీసుకున్నారు. జూలై 23న దీనికి సంబంధించి ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అయితే తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలంటే ముందు దాని స్వచ్ఛతపై NABL నుంచి రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్టు చూపించి ఏఆర్ కంపెనీ నెయ్యి ట్రక్కులో తీసుకొచ్చింది. దాని తర్వాత కూడా నెయ్యి స్వచ్ఛతపై టీటీడీ స్వయంగా 3 దశల్లో టెస్టులు చేస్తుంది. అందులో అనుమానం కలగడంతో స్వచ్ఛతపై టెస్టుల కోసం జూలై 17న ఎన్డీడీబీకి పంపారు. ఆ రిపోర్టులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని తేలింది. ఇదే విషయాన్ని జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ వార్త రాష్ట్ర జాతీయ వార్తాపత్రికల్లో వచ్చింది కూడా.
ఇక్కడితో ఆ పార్ట్ అయిపోయింది. ఇక సెప్టెంబర్ 18న అంటే దాదాపు 2 నెలలు కావస్తున్న సమయంలో చంద్రబాబు తన పార్టీ కార్యక్రమంలో ఏం చెప్పారంటే శ్రీవారికి తయారు చేసే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి వినియోగిస్తూ అంతా అపవిత్రం చేశారని, ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అందంగా ఓ కట్టుకథ అల్లారు. ఆ మరుసటి రోజు టీడీపీ కార్యాలయాల్లో ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టులు రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 20న ప్రెస్ మీట్ పెట్టిన టీటీడీ ఈవో చంద్రబాబు ఏం చెప్పారో అచ్చంగా అదే చెప్పారు. మరి జూలై 23న అది వెజిటబుల్ ఫ్యాట్ అన్నారుగా, ఇప్పుడు అది యానిమల్ ఫ్యాట్గా ఎలా మారిందని ప్రశ్నిస్తే నో ఆన్సర్. మీరే చూడండి. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. The report says it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. ఇక టీడీపీ బ్యాచ్ విడుదల చేసిన రిపోర్టులైనా తిన్నగా ఉన్నాయంటే అది లేదు. అవి పక్కా ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టులని తేలిపోయింది. అవి ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టులని మీరెలా నిర్ధారిస్తారనేగా మీ ప్రశ్న. దానికి జవాబుంది. తొలి రోజు టీడీపీ నేత ఆనం విడుదల చేసిన రిపోర్టులో తొలి పేజీలో ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB023655 అని ఉంది. అదే రిపోర్టులో చివరి పేజీలో ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB021253 అని ఉంది. మరి ఒకే రిపోర్టుకు 2 ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు ఎందుకుంటాయి? అవి ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టులు అవునా కాదా అన్న విషయాన్ని బిగ్ క్వశ్చన్ వేదికగా ప్రజల తరపున నేను గట్టిగా ప్రశ్నించాను. అంతే, సీన్ మారిపోయింది. ఆ మరుసటి రోజు టీటీడీ ఈవో జాగ్రత్తగా ఆ రిపోర్టులో ఒకే ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు ఉండేలా చూసుకున్నారు. అంటే వాటిని మార్చారని అర్థమైపోయింది. అది పక్కా ఫ్యాబ్రికేటెడ్ అని తేలిపోయింది. సాధారణంగా ల్యాబ్ ఏ రిపోర్ట్ ఇచ్చినా దానిపై కాంట్రాక్ట్ కంపెనీ పేరు, వివరాలు ఖచ్చితంగా నోట్ చేస్తుంది. అంతెందుకు, మనం బ్లడ్ టెస్ట్ కోసం ల్యాబ్కు శాంపుల్ ఇచ్చామనుకోండి, టెస్ట్ చేసిన తరువాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లో మన పేరు, ఏజ్, వెయిట్, మేల్ ఆర్ ఫీమేల్ అని మెన్షన్ చేస్తారు కదా. మరి ఈవో చూపించిన రిపోర్టులో కాంట్రాక్ట్ కంపెనీ పేరు వివరాలు ఎందుకు లేవు? ఈ రిపోర్టు ఫ్యాబ్రికేటెడ్ అనడానికి ఇది మరో ఉదాహరణ. ఏఆర్ కంపెనీ కూడా ఇదే వాదిస్తోంది. అలాగని మేం ఆ కంపెనీని భుజాన వేసుకోవడం లేదు. నిజాల వెలికి తీతలో బయటకొస్తున్నటువంటి అనుమానాలు ఇవి. ఒకవేళ వారు చెబుతున్నట్టే లడ్డూలో జంతువుల ఫ్యాట్ కలిసిన నెయ్యి కలిసిందే అనుకుందాం. దానికే స్టిక్ ఆన్ అవుదాం. ఈ కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ కంపెనీతో మే నెలలో కాంట్రాక్టు కుదిరింది. వీళ్ళు జూన్, జూలై నెలలో మాత్రమే నెయ్యి సప్లై చేశారు. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళు టీటీడీకి నెయ్యి సరఫరా చేశారు. ఈవోగా అప్పటికే శ్యామలరావు బాధ్యతలు తీసుకున్నారు. జూన్, జూలైలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి వస్తే ల్యాబ్ రిపోర్టులో అదే తేలితే ఆ ట్రక్కులను తిప్పి పంపాలి. ఆ నెయ్యి లడ్డూ తయారీకి వాడకూడదు. అలా కాకుండా చంద్రబాబు ఆరోపిస్తున్నట్టుగా యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్నది నిజమైతే తప్పు ఎవరిది? టీటీడీ ఈవోదే కదా. చంద్రబాబు చెప్పిందే నిజమైతే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ నెయ్యి కలిసిందని తెలిసిన లడ్డూ తయారీకి అదే వినియోగించారంటే అది నేరమవుతుంది. వెంటనే ఈవోపై కేసు పెట్టాలి, ఆయన్ని జైల్లో తొయ్యాలి, భక్తుల మనోభావాలు పరిరక్షించాలి. అలా కాదు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని తెలిసిన వెంటనే ఆ ట్రక్కులను తిప్పి పంపేశామని అంటే చంద్రబాబు చెప్పింది ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే ఆ ట్రక్కులు తిప్పి పంపితే ఆ నెయ్యి లడ్డూల్లో కలిసే అవకాశమే లేదు. ఇక్కడ ఇంకో సందేహం కూడా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ ల్యాబ్ రిపోర్టుపై తమ కంపెనీ పేరు ఎక్కడుంది అని ప్రశ్నిస్తోంది. కంపెనీ పేరు ఎక్కడా లేదని నిలదీస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ ఏఆర్ డైరీ నాసిరకం లేదా కల్తీ నెయ్యి పంపిన గుజరాత్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకోవడం కోసం అందులో ఎవరైనా యానిమల్ ఫ్యాట్ కలిపారా?
పెద్ద ఎత్తున కుట్ర జరిగిందా? ఆ కుట్రకు పాల్పడింది ఎవరు? 2 నెలలుగా రిపోర్టు దాచిపెట్టిన చంద్రబాబు, ఈవో శ్యామలరావు, ఈ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఇక్కడ మీకు ఇంకో అనుమానం రావచ్చు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరీక్షలు చేశారు కాబట్టే ఇది దొరికిందని, గత ప్రభుత్వం పట్టించుకోలేదేమో అని. టీటీడీకి 5 కంపెనీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. అందులో 4 కంపెనీల పైన, వారు సరఫరా చేస్తున్న నెయ్యి పైన, వాటి క్వాలిటీ పైన ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే వాటిని కంటిన్యూ చేస్తున్నారు. వాటిని కంటిన్యూ చేస్తున్నారంటే అందులో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లేదని అర్థం. కేవలం ఏఆర్ డైరీ మాత్రమే యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యి సరఫరా చేస్తోందని అంటున్నారు. వాళ్ళు కేవలం 2 నెలలు మాత్రమే నెయ్యి పంపారు. అందులో ప్రమాణాలకు తగ్గట్టు నెయ్యి లేదు కాబట్టి తిప్పి పంపారు. మరి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యి ఎలా కలుస్తుంది? మిగతా కాంట్రాక్ట్ సంస్థలపైన, వాళ్ళిచ్చే నెయ్యి పైన ఎలాంటి కంప్లైంట్ లేనప్పుడు, కేవలం ఒక్క సంస్థ పైన మాత్రమే అనుమానం ఉన్నప్పుడు, వారు సరఫరా చేసిన నెయ్యిలో ఫ్యాట్ కలిసిందని బయట పడినప్పుడు, అందులోనూ ఆ కంపెనీ కేవలం 2 నెలలు మాత్రమే నెయ్యి సరఫరా చేసినప్పుడు లడ్డూల తయారీలో యానిమల్ ఫ్యాట్ నెయ్యి కలిసే అవకాశమే లేదు. అలా కాదు, ఖచ్చితంగా కలిసింది అని ఇంకా బల్లగుద్ది చెప్పేవారు ఉంటే ఇప్పుడు విచారించాల్సింది చంద్రబాబును, ఆ శ్యామలరావును. దోషులు వాళ్ళిద్దరే. ఇక ఇవే అబద్ధపు ప్రచారాలను అందరికీ చేర్చే బాధ్యతను చంద్రబాబు ఇటు ఎల్లో మీడియాకు, అటు సోషల్ మీడియాకు బాధ్యతలు అప్పగించారు. ఐటీడీపీకి మరీ ముఖ్యంగా అప్పగించారు. ఆ ఐటీడీపీ ఫేక్ మెసేజ్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. డిఫరెంట్ అకౌంట్లతో ఒకే మెసేజ్ను వందల్లో పోస్టు చేస్తోంది. ఇక ఎల్లో మీడియా ఒక లాజిక్ను తెరపైకి తెచ్చి డిబేట్లపై డిబేట్లు పెట్టేస్తుంది. వీళ్లకు పైత్యం ఎక్కువ, బుర్ర తక్కువ. ఎందుకంటారా? కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1000 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుందట. అలా కాదని గత ప్రభుత్వం 400 రూపాయలకే కాంట్రాక్టు కుదుర్చుకుంటే అది ఖచ్చితంగా కల్తీ నెయ్యే అని పచ్చ మీడియాలో కూర్చొని ఎల్లో సైంటిస్టులు సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. అయ్యా ఎల్లో మేధావుల్లారా, మన చంద్రబాబు గారి ఫ్యామిలీ నడుపుతున్న హెరిటేజ్లో కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాస్ట్ జియో మార్ట్ ఆన్లైన్లో ఎంతో తెలుసా? 579 రూపాయలు. వారికిచ్చే కమిషన్ తీసేస్తే కేవలం అది 500 రూపాయలు. మీ లెక్క ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి 1500 రూపాయలైతే మన చంద్రబాబు గారు 500 రూపాయలకు ఎలా అమ్ముతున్నారు? అంటే మీ లాజిక్ ప్రకారం హెరిటేజ్ నెయ్యిలో కూడా గొడ్డు మాంసం, పంది మాంసం, వాటి కొవ్వు ఉన్నట్టే కదా. ఎందుకు సార్ మీ మేధావితనంతో మా చంద్రబాబు గారిని ఇరికించే ప్రయత్నం చేస్తారు? ఇక ఫైనల్గా ఒక్క విషయం చెబుతాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఆ ల్యాబ్ రిపోర్ట్. మన ఈఓ గారు మన చేతికి అందించినటువంటి రిపోర్ట్. అందులో అనేక రకాల టెస్టుల్లో బొడాయిన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది నెగటివ్ వచ్చింది, ఇందులో క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఎందుకు చేస్తారంటే పాల ఉత్పత్తుల్లో ఎక్కడైనా కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి. అంటే పాలిచ్చే ఆవులకు పెట్టే దానాను బట్టి అదిచ్చే పాల స్వచ్ఛత ఉంటుంది. అందులో పామాయిల్, కాటన్తో ఉండే దాణ, ఒకే ఆవు నుంచి కాకుండా 2-3 ఆవుల నుంచి పాలు సేకరించిన, ఏదైనా అనారోగ్యంతో ఆవులు తక్కువగా దానా తీసుకున్నా ఆ పాల స్వచ్ఛతలో తేడా వస్తుంది. ఆ విషయాన్ని క్లియర్గా ఈ రిపోర్టులో పొందుపరిచారు. బొడాయిన్ టెస్ట్ నెగటివ్ వచ్చిందంటే అందులో యానిమల్ ఫ్యాట్ కలవలేదని అర్థం. అందుకే చెబుతున్నా, భక్తుల ముసుగులో, సీఎం ముసుగులో, ఈవో ముసుగులో ఉన్న దొంగ భక్తుల్లారా, మీకు దమ్ముంటే శ్రీవారి లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెబుతున్నారు కదా, మీరు లడ్డూలపై విషం కక్కుతున్నారు కదా, మీరు ఎలాంటి కుట్ర చేయలేదంటే వెంటనే ఒక సైంటిస్టుల బృందాన్ని ఏర్పాటు చేసి అసలు ఆ రిపోర్టులో ఏముంది, ఎలాంటి దాణా తీసుకుంటే ఆవు పాలల్లో స్వచ్ఛత తగ్గుతుంది, అసలు బొడాయిన్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎందుకు నెగిటివ్ వచ్చిందనే ప్రశ్నలకు ఆ సైంటిస్టుల బృందంతో సమాధానం ఇప్పించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గడ్డి తినే ఆవు స్వచ్ఛమైన పాలనిస్తే అదే బుద్ధి గడ్డి తిని మనసు నిండా విషం నింపుకున్న వారి నుంచి స్వచ్ఛమైన నాణ్యత కలిగిన రాజకీయాలు ఆశించడం మన తప్పే. అలా బుద్ధి గడ్డి తిన్నవారు కక్కిన విషయమే ఈ పవిత్రమైన లడ్డూలపై పడింది. ఒక్కటి మాత్రం నిజం, అబద్ధం చెప్పిన వారికి గరుడ పురాణం ప్రకారం అవిసి నరకం ఉంటుంది. అది ఎప్పుడు ఏ లోకంలో ఉంటుందన్నది నీకు నాకు తెలియదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామికి మాత్రమే తెలుసు. ఇది మాత్రం గన్ షాట్.